Hi friends, this is Srikanth. Welcome to Srikanth Tech Creator YouTube channel. గైస్ ఈ వీడియోలో నేను మీ ముందుకు న్యూ ట్రెండింగ్ వాట్సాప్ స్టేటస్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. చాలా డిఫరెంట్గానే అయితే ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. సో నేను క్రియేట్ చేసినటువంటి వీడియో మీకు ఒక్కసారి చూపించిన తర్వాత మీరు కూడా మీకు నచ్చినటువంటి ఫొటోస్ని పెట్టేసుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. సో నేను క్రియేట్ చేసినటువంటి వీడియో ఒకసారి చూడండి. గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మీకు సాంగ్ తోటే వినిపించుదాం అనుకున్నాను, కాపీరైట్ ఇష్యూ వల్ల మీకు వినిపించలేకపోతున్నాను. మీరు ఈ వీడియోని మీరు సాంగ్తో వినాలి అనుకుంటే నేను ఆల్రెడీ ఒక రోజు ముందుగానే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, దానిపైన క్లిక్ చేసి చూసి ఫాలో అవ్వండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా ముందుగా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ప్లస్ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి. మీ లైక్ ద్వారానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం తీసుకువస్తాను. మీరు నా ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి పక్కనే బెల్ ఐకన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేసి నేను ఏ వీడియో పెట్టినా కూడా మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు. ఓకే గైస్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. గైస్ మీరు ఇలాంటి వీడియో ఎడిటింగ్ మీరు క్రియేట్ చేసుకోవడానికి మీ మొబైల్లో కైన్మాస్టర్ ప్రో వెర్షన్తో పాటు ఈ వీడియోలో నేను వాడిన ప్రతి ఒక్క ఫైల్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఫైల్లో ఉంటుంది, విత్ సాంగ్ తోటి ఉంటుంది మీకు. ఓకేనా? సో వాటన్నిటి మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూడండి, కైన్మాస్టర్ ప్రో వెర్షన్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో క్లిక్ చేసి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో ఓపెన్ చేస్తే చూడండి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు ప్రాజెక్ట్ అయితే ఏమి కనబడవు, నేను ఆల్రెడీ దీంట్లో ప్రాజెక్ట్స్ చేశాను కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 3 ఎక్స్పెక్టేషన్స్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనం 1:1 తీసుకోవాలి. ఓకేనా? స్క్వేర్లో వచ్చుద్ది మనకి. సో తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి మీడియా కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసి సో గైస్ చూడండి, ముందుగా ఇలాంటి ఇమేజ్ తీసుకొని తర్వాత ఇంకో ఇమేజ్ అనేది యాడ్ చేసుకుందాం. మీడియా పైన టచ్ చేసి చూడండి ఈ విధంగా ఉంటుంది. సో మీకు డిస్క్రిప్షన్లో ఉంటే ఈ ఫైల్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ వైట్ ఇమేజ్ దేనికోసం అంటే మనకి మీరు తీసుకునే ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్లో వైట్ కనుక ఉంటే మీకు బ్లాక్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? సో లేకపోతే మీరు తీసుకున్న మీ ఫోటో బ్యాక్గ్రౌండ్కి కలర్ఫుల్గా ఉంటే మాత్రం ఇది చూజ్ చేసుకోండి, మీరు వైట్ చూజ్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఎలా యూజ్ అవుతుందో చెప్తాను. సో మీరు ఏం చేస్తారంటే మీరు ఎంతవరకు క్రియేట్ చేయాలనుకుంటున్నారో అంతవరకు అయితే ఈ ఫొటోస్ని మీరు డ్రాగ్ చేసుకోండి. సపోజ్ చూడండి, నేను 20 సెకండ్స్ వరకు డ్రాగ్ చేస్తున్నాను చూడండి. ఓకేనా? సో డ్రాగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక ఫోటో తీసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ లేయర్ పైన టచ్ చేసి ఇక్కడ మీడియా కనిపిస్తుంది కదా, దీనిపైన టచ్ చేసి చూడండి గైస్, నేను సపోజ్ ఒక ఫోటో తీసుకున్న తర్వాత కిందికి స్క్రాల్ చేసి ఇక్కడ మనకి క్రాపింగ్ అనే ఆప్షన్ కనబడుతుంది, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు క్రాప్ చేసుకోండి, స్క్వేర్లో క్రాప్ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత మీరు ఫోటోని జూమ్ చేయాలనుకుంటే ఇలా 2 ఫింగర్స్తో జూమ్ చేసుకోండి. ఓకేనా? తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తే చూడండి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కింద స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ అని కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేసి కలర్ పెంచేసుకోండి. ఓకే, సో కలర్ పెంచేసిన తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఫుల్ స్క్రీన్లో పెట్టేస్తున్నాను. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్క్రీన్లో పెట్టేస్తున్నాను. మీకు నచ్చితే పెట్టేసుకోవచ్చు, అంటే మీరు ఇక్కడ స్క్రీన్ ఫిట్ చేసినా పర్లేదు. ఓకే, ఇక్కడ సెట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేసి తర్వాత దీన్ని వీలైనంత చిన్నదిగా పెట్టేస్తున్నాను చూడండి. ఓకే, మీరు ఎక్కువ కూడా పెట్టేసుకోవచ్చు, నేను ఇంతవరకే పెట్టేస్తున్నాను. మీరు మీ మ్యూజిక్ని బట్టి అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, తర్వాత వచ్చేసి దీనిపైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ కిందికి రండి, బ్లెండింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ వచ్చేసి మల్టిప్లే తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడడానికి అయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత కింది స్క్రాల్ చేస్తే ఇక్కడ మనకి ఓవరాల్ యానిమేషన్ కనిపిస్తుంది. సో దీంట్లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళేసిన తర్వాత సో ఇక్కడ వచ్చేసి ఫ్లిక్కర్లో పెట్టేసుకోండి. ఓకే, సో టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు మ్యూజిక్ అనేది స్పీడ్గా ఉంటే మాత్రం ఫ్లిక్కర్లో పెట్టేసుకోండి, స్లోగా ఉంటే మీకు నచ్చింది అయితే సెట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ నుండి డిఫరెంట్ ఫొటోస్ అనేది యాడ్ చేసుకుందాం. ఓకే, ఎప్పుడైతే ఫుల్ ఫోటో తీసుకుంటున్నారో అప్పుడు మాత్రమే ఈ వైట్ కలర్ ఫోటో తీసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది. ఓకేనా? సో మీరు చిన్న ఫొటోస్ తీసుకున్నప్పుడు మీకు బ్లాక్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో నేను నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే దీన్ని డిలీట్ చేస్తున్నాను, ఎక్స్ట్రా ఉంది డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నుండి కొన్ని డిఫరెంట్ ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి
సో మీకు నచ్చిన ఫొటోస్ అయితే పెట్టేసుకోండి. సపోజ్ నేను ఇదే ఫోటో తీసుకుంటున్నాను, తర్వాత దీన్ని క్రాప్ చేస్తున్నాను చూడండి, ఈ విధంగా క్రాప్ చేసి ఓకే క్రాప్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేస్తున్నాను, దీని కలర్ పెంచేస్తున్నాను చూడండి, కిందకి వచ్చేసి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళేసి కలర్ పెంచుతున్నాను. ఈ విధంగా టిక్ మార్క్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ వచ్చేసి దీన్ని కొంచెం చిన్న వేసేస్తున్నాను. చిన్న వేసేసి సపోజ్ నాకు ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ ఉండాలి. ఓకే ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకున్న తర్వాత కిందికి రండి, బ్లెండింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేయండి. మనకి ఇక్కడ ఒక బాక్స్లో సెట్ అయిపోతుంది అనమాట ఫోటో అనేది. ఓకే టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోటోని వీలైనంత చిన్నదిగా పెట్టేసుకోండి. సో దీనిపైన క్లిక్ చేసి రైట్ సైడ్ది డిలీట్ చేస్తున్నాను. సో చూడండి మనకి డిలీట్ ఆప్షన్ రావట్లేదు. సో మీరు ఏం చేస్తారంటే దీన్ని మీరు సైజ్ అనేది చిన్న చేసేసుకోండి, ఈ విధంగా మీరు చిన్న చేసేసుకోండి. ఓకేనా చూడండి చిన్న చేసేస్తున్నాను. చిన్న వేసేసిన తర్వాత నెక్స్ట్ ఫోటో తీసేసుకోండి ఇప్పుడు. ఓకేనా సో లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు నెక్స్ట్ ఫోటో కాకుండా అదే ఫోటో తీసుకోండి. సపోజ్ మీకు నెక్స్ట్ ఫోటో యాడ్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి దీన్ని కూడా క్రాప్ చేసుకుంటున్నాను చూడండి, క్రాప్ చేసుకొని ఇలా పెట్టేస్తున్నాను. తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇప్పుడు దీనిపైన ట్యాప్ చేసి ఇంకా మీరు కలర్ పెంచాలనుకుంటే పెంచేసుకోండి. సో నెక్స్ట్ ఫోటో వచ్చేసి నాకు ఇక్కడ యానిమేట్ కావాలి ఈ కిందికి. ఓకేనా సో దీన్ని కొంచెం ఫుల్గా పెట్టేసి సో ఇలా పెట్టేసి కిందికి వచ్చేసినాక బ్లెండింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ స్క్రీన్ పైన ట్యాప్ చేశాను చూడండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫోటోను కూడా చిన్న చేసేస్తున్నాను. ఓకేనా సెకండ్స్లలో కాకుండా 0.4 లేదా 3 తీసుకోండి. ఓకేనా సెకండ్ కాకుండా. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇంతవరకు ఉంచేసి దీన్ని ఇక్కడ వరకు డ్రాగ్ చేస్తున్నాను చూడండి, ఈ విధంగా చిన్న పెట్టేసుకుంటున్నాను. ఓకే ఓకే ఇలా పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తే మీకు ఎలా ఉంటుందో చూడొచ్చు. సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫొటోస్ అనేది ప్లేసెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సపోజ్ చూడండి నేను వేరే ఫోటో తీసుకోకుండా ఈ ఫొటోస్ని నేను కాపీ చేస్తున్నాను, డూప్లికేట్ చేసి ఈ ఫోటోని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేస్తున్నాను. కొంచెం ఫుల్గా జూమ్ పెట్టేసుకుందాం. సో నెక్స్ట్ ఫోటో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ ఫోటోని తీసుకొచ్చేసి తర్వాత ఇక్కడ పెట్టేస్తున్నాను. ఓకేనా సో నెక్స్ట్ ఫోటోని డూప్లికేట్ చేసి సో దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేస్తున్నాను చూడండి, ఇలా పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇది పైనకు పెట్టేసుకుందాం. ఇలా మీరు ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు అనమాట, మీకు ఎలా నచ్చితే అలా యానిమేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తే మీరు చూడొచ్చు ఎలా ఉందో. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఓకే సో ఇక్కడ నుండి నాకు ఇంకో ఎఫెక్ట్ అనేది కావాలి. సో దానికోసం ఇక్కడ చూడండి ఈ ఫోటోనే నేను డూప్లికేట్ చేస్తున్నాను. డూప్లికేట్ చేసి ఇక్కడ నుండి ఇక్కడ వరకు డ్రాగ్ చేస్తాను. సో డ్రాగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫోటోని ఏం చేస్తున్నాను అంటే ఫుల్ చేస్తున్నాను చూడండి. ఓకేనా సో స్క్రీన్ ఫిట్ చేస్తున్నాను. ఓకే ఇప్పుడు స్క్రీన్ ఫిట్ అయిపోయింది. తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక డిఫరెంట్ యానిమేషన్ అయితే ఇచ్చేద్దాం. ఓవరాల్ యానిమేషన్లో ఇక్కడ ఫ్లిక్కర్లో పెట్టేస్తున్నాను చూడండి, ఈ విధంగా యానిమేట్ అవుతుంది. ఓకే టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా డిఫరెంట్గా మీరు ప్లేసెస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ చూడండి ఇదే ఫోటోని నేను కాపీ చేసి ఇక్కడ వరకు డ్రాగ్ చేస్తున్నాను. ఓకే ఇలా డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసిన తర్వాత ఈ ఫోటోని ఇప్పుడు మిడిల్లో పెట్టేస్తున్నాను. అంటే మిడిల్ నుండి డిఫరెంట్ ప్లేసెస్కి చేంజ్ కావాలి. ఈ విధంగా మీరు సెట్ చేసుకోండి. సో మీ సాంగ్ని బట్టి మీరు ఫోటో సైజ్ అనేది సెట్ చేసుకోండి. మీరు ఫోటో సైజు తగ్గించుకుంటే స్పీడ్గా అవుద్ది, ఫోటో సైజ్ అనేది పెంచుకుంటే స్లో అవుద్ది అనమాట. ఓకేనా సో ఇప్పుడు ఒకసారి స్టార్టింగ్ నుండి ప్లే చేస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా ఈ విధంగా ప్లేసెస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా చూడండి ఈ విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి ఒక 20 ఫొటోస్ యాడ్ చేసినా కూడా మనకి 30 సెకండ్స్ వరకు అయితే వీడియో అవ్వదు అనమాట. మీరు ఏం చేస్తారంటే ఒక 5 సెకండ్స్ అయితే మీరు వీడియో క్రియేట్ చేసుకోండి. ఇలా మీరు ఫొటోస్ని యాడ్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేను రైట్ సైడ్ డిలీట్ చేస్తున్నాను. ఓన్లీ నాకు 2 సెకండ్స్ వరకే వీడియోస్ క్రియేట్ అయిపోయింది. ఓకే అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోండి, 1080 పిక్సెల్లో సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు లాస్ట్ రండి, లాస్ట్కి వచ్చేసి ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకొని మీరు 30 సెకండ్స్ వరకు అయితే ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. ఓకేనా సో చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఓకే
గైస్ ఈ వీడియో మీకు అర్థం కాకపోతే ఒక 2 టైమ్స్ చూడండి, మీకు అర్థమవుద్ది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షేర్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ 1080 పిక్సెల్ అండ్ 30 ఫ్రేమ్స్లో పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేసి క్లారిటీ అనేది ఉంటుంది. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియో గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.